స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అఫ్ కోర్స్ షుగర్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ తినాలనుకోండి, స్టిల్ వాళ్ళకే ఎక్కువ క్రేవింగ్స్ వస్తుంటాయి. సో ఇదంతా సోది ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? ఇవాళ ఇంకొక స్వీట్తో మీ ముందుకు వచ్చేసాను, అదే రవ్వ కేసరి. సో ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసేయాలో చూసేద్దాం. అలా అలా వేడిగా పొగలు కక్కుతున్న నేతిలో క్యాష్యూస్, పిస్తా అండ్ కిస్మిస్ కూడా వేసి లైట్గా రోస్ట్ చేసుకొని సైడ్కి తీసుకునేద్దాం. అండ్ అదే కాగుతున్న నెయ్యిలో రవ్వ కూడా వేసేసుకొని లైట్గా అలా అలా రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో అలా రోస్ట్ అయిపోయిన తర్వాత మేమైతే క్రిస్టల్ షుగర్ వాడుతున్నాం కాబట్టి, సో నేను ఫస్ట్ షుగర్ వేసేసి తర్వాత హాట్ వాటర్ వేస్తున్నా అనమాట. హాట్ వాటరే ఎందుకు వాడాలి సుమి అంటారా? హాట్ వాటర్ వాడితే రవ్వ అనేది అక్కడ కనిపిస్తుంది, అలా గడ్డలు కట్టకున్నా వస్తుంది. అదే కోల్డ్ వాటర్ వాడితే మొత్తం గడ్డలు అయిపోతుంది. సో దట్ హాట్ వాటర్ వాడాలి అనమాట, రవ్వ కన్సిస్టెన్సీ ఉంటలు లేకుండా బాగుండడానికి. అప్పుడే కదా మనం ఆస్వాదించడానికి మంచిగా ఉంటుంది. సో ఇలా రవ్వ ఉడికిన తర్వాత అందులోకి లైట్గా సాఫ్రాన్ వేసుకొని, అండ్ నేనైతే కలర్ కూడా వాడాను. మీరు వాడాలా వద్దా అనేది మీ ఇష్టం, ఎందుకంటే హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు కలర్ వాడరు. సో నేనైతే వీడియోలో కలర్ఫుల్గా వస్తుందని వాడేసానండి. బట్ ఇట్ వాస్ నైస్. అండ్ కలర్ వద్దనుకున్న వాళ్ళు యూ కెన్ ఇగ్నోర్ ఇట్. సో నేనైతే కలర్ వేసాను, ఆరెంజ్ ఫుడ్ కలర్ తీసుకున్నాను. అండ్ ఇలా దగ్గర పడిపోయాక లాస్ట్లో అయితే కలర్ యాడ్ చేశాను. చూసారా ఎంత కలర్ఫుల్ ఉందో? ఇప్పుడు మొత్తం కలర్ మిక్స్ అయిపోయాక అలా ఫస్ట్లో వేయించిన జీడిపప్పులు వేసి అవి కూడా మిక్స్ చేసేసి తింటే ఉంటుంది నా సామి రంగా.